హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3 అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుందండి నాకు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అనిపిస్తే కనుక కామెంట్ చేసేయండి. ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అయితే వచ్చే వారం అయితే స్టార్ట్ అవుతుంది కదండి. దానికైతే చాలా అంటే చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ప్లాన్ చేశారండి ఓంకార్ గారు. అక్కడైతే అమర్ అయితే ఈ షోని నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇది నా జీవితంలో ఎప్పటికీ అని చెప్పేసి చాలా చెప్పాడండి. అలాగే అయితే తేజు అయితే ఎమోషనల్ అయిపోయిందండి. అందరి జీవితంలోలాగే మా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, అలకలు ఉంటాయి, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం అని అన్నారండి. ఈ మధ్య సోషల్ మీడియాలో వాళ్ళ మధ్య గొడవ ఏంటి, అసలు ఏం జరిగింది, ఇలాంటి టాపిక్స్ నడుస్తున్నాయి కదండి. దానికేమోనండి తేజు అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. అలాగే కంటెస్టెంట్లు కూడా చాలా హుషారుగా ఉన్నారండి. ఎందుకంటే ఇవన్నీ ఎపిసోడ్లన్నీ గేమ్స్ ఆడి టెన్షన్స్ పడి వచ్చి చివరికి గ్రాండ్ ఫినాలకు వస్తే కప్పు గెలిచినా గెలవపోయినా గ్రాండ్ ఫినాలకి రావటమే ఒక పెద్ద కప్పుగా భావిస్తారండి. ఆ సిచ్యువేషన్లో మనమున్నా అంతే. వచ్చేవారం అయితే ఈ ఎపిసోడ్లో అందరి హుషారైతే తట్టుకోలేనంత ఉందండి. ఎంటర్టైన్మెంట్ కూడా అలాగే చేస్తున్నారండి. సుజాత రాకేష్ కూడా ఎంటర్టైన్మెంట్ చేశారండి. సుజాత అయితే పాట పాడింది, అప్పుడైతే రాకేష్ చాలా అంటే చాలా ఎంటర్టైన్ అయితే చేసేసాడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3లో ఫేవరెట్ కప్పులు ఎవరో ఒక కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.